వాకిలి దూరని లడ్డు. ఒకనాడు ఒక మనిషి వీధి వెంట దోసకాయల బస్తా నెత్తిన పెట్టుకొని అమ్ముకుంటూ వచ్చాడు. పనిలేని పాపయ్య ఒకడి ఎదురుపడి దోసకాయల మనిషిని నిలవేసి ఏవేవో అర్థం లేని ప్రశ్నలు వేయసాగాడు. దోసకాయల మనిషి కొనే బేరం కాదు, పెట్టే బేరం కాదు, పోవయ్యా అన్నాడు. పాపయ్యకు పట్టరాని పౌరుషం వచ్చింది. మన సంగతి తెలీదల్లే ఉంది, బేరం తేల్చు, ఆ బస్తాడు దోసకాయలు ఇప్పుడే తినేస్తాను అన్నాడు పనిలేని పాపయ్య. నీ వంటి వాళ్ళని నలుగురిని వెంట తెచ్చుకున్నా కూడా నీ వల్ల కాదు, పోవయ్యా పో అన్నాడు దోసకాయల మనిషి. పందెం వెయ్యి అన్నాడు పాపయ్య పట్టుదలగా. నువ్వు ఈ దోసకాయలన్నీ తిన్నావో నీకు వాకిలి దూరనంత లడ్డు పెట్టిస్తా అన్నాడు దోసకాయల మనిషి. పెట్టించలేవు, 10 రూపాయల పందెం అన్నాడు పనిలేని పాపయ్య. నువ్వు ఈ దోసకాయలన్నీ తిన్నప్పటి మాట కదా అన్నాడు దోసకాయల మనిషి నవ్వుతూ. బస్తా దించు అని పనిలేని పాపయ్య బస్తాలో ఉన్న ఒక్కొక్క దోసకాయ కొంచెం కొంచెం కొరికి ఉమ్మేశాడు. ఏం పరాచకమా అన్నాడు దోసకాయలవాడు. పరాచకమేమిటి, నీ దోసకాయలన్నీ తినేశాను అన్నాడు పనిలేని పాపయ్య కోపంగా. ఇదేనా తినటమంటే అన్నాడు దోసకాయల మనిషి. ఎవరికైనా అమ్మ చూపు ఏమంటారో నీకే తెలుస్తుంది అన్నాడు పాపయ్య. ఈ పాటికి చుట్టూ జనం మూగారు. ఆ కాయలన్నీ తినేసిన కాయలేనని వాళ్ళు ఒప్పుకున్నారు. చేసేది లేక దోసకాయలవాడు తన గోతం తీసుకొని వెళ్ళిపోబోయాడు. కానీ పనిలేని పాపయ్య అడ్డు తగిలి, లడ్డు మాటేమిటి, దానికి కూడా పందెం కాశాను మరి అన్నాడు. వాకిలి దూరని లడ్డు ఆ మనిషి మాత్రం ఎక్కడ తెస్తాడు, పందెం ఓడిపోయినందుకు ₹1 ఇస్తాడులే అని పక్కన ఉన్నవాళ్ళు అన్నారు. అదంతా కుదరదు, 10 రూపాయలు కక్కి తీరాల్సిందే అన్నాడు పాపయ్య. అయితే వాకిలి దూరలేని లడ్డు తెస్తానుండు అంటూ దోసకాయల మనిషి పక్కనే ఉన్న మిఠాయి కొట్టుకు వెళ్ళి అర్ధనా పెట్టి బెల్లం లడ్డు ఒకటి తెచ్చాడు. ఇదేనా వాకిలి దూరని లడ్డు అన్నాడు పనిలేని పాపయ్య వెటకారంగా. మరి ఏమిటనుకుంటున్నావు, నీ ఇష్టం వచ్చిన వాకిలి కోరుకో, దూరదని చూపిస్తాను అన్నాడు దోసకాయల మనిషి. అందరూ కలిసి పక్కనే ఉన్న ఇంటి వాకిలి దగ్గరికి వెళ్ళారు. దోసకాయల మనిషి లడ్డును గడప అవతల పెట్టి దూరు అన్నాడు. లడ్డు కదలలేదు. చూసావా, వాకిలి దూరదు అన్నాడు దోసకాయలవాడు. ఆ మాటతో పనిలేని పాపయ్యకు గంగ వెర్రెలెత్తినై చుట్టూ ఉన్న వాళ్ళంతా ఆ మనిషి చెప్పింది నిజమే అన్నారు. అంటే సరి అని గొనుగుతూ పనిలేని పాపయ్య జారుకోబోయాడు. దోసకాయలవాడు, పందెం ఓడావు, 10 రూపాయలు పెట్టిపో అన్నాడు. పనిలేని పాపయ్య ఆట కట్టింది. 10 రూపాయలు ఇచ్చేశాడు. దోసకాయలు పోతే పోయాయి కానీ లేచిన వేళ మంచిదే అనుకుంటూ దోసకాయలవాడు ఇంటికి వెళ్ళిపోయాడు.